ఇక్కడ బఫర్ జోన్ ఎఫ్టీఎల్కు పక్కనే ఈ బఫర్ జోన్ వాస్తవ విస్తీర్ణం ఆక్రమించిన అక్రమణలు ఇవిగిన ఎల్బీ నగర్ మొత్తం 188.06, ఆక్రమించింది 67 చిన్న ఆక్రమణలు 864, చార్మినార్ 145.28, ఆక్రమించింది 60.97, ఆక్రమణలు 618, ఖైరతాబాద్ 86.52, తర్వాత ఆక్రమించింది 30.87, ఆక్రమణలు 582, కుక్కట్పల్లి 366.84, 115.5, 22.96 ఇది ఆక్రమణలు. తర్వాత సికింద్రాబాద్ 66.52, తర్వాత ఆక్రమించింది 39.88, ఆక్రమణలు మొత్తం 506. షేర్లింగంపల్లి 344.06, ఆక్రమించింది 84.36, ఆక్రమణలో 836. జిహెచ్ఎంసీ వెలుపల మొత్తానికి 56.34, ఆక్రమించింది 17.26, 255 ఆక్రమణ. ఇది మొత్తము ఎఫ్టీఎల్ అయిపోయినాక బఫర్ జోన్ లగిన 1250.6, 415.49, 5957. ఇక్కడ ఈ ఎఫ్టీఎల్ ఈ బఫర్ జోన్ల మొత్తం అక్రమంగా కబ్జా చేసి ఈరోజు చెరువులు పూడికలతో సహా అన్నీ నిండుకొని ఈరోజు వాటర్ పోకుండా రోడ్ల మీద నిలిచి టూ వీలర్స్కైనా ఫోర్ వీలర్కి అయిపోయినా ఇండ్లకైపోయినా వాటర్ ఇంట్లోకి రాగానే ప్రజలకు ఎంత కష్టం అంటే నైట్ అంతా వాటర్ ఇంట్లోకి వచ్చిందాన్ని బయటికి నిద్రపోకుండా పొద్దుందాకా పనిచేసి ఈరోజు టూ వీలర్లు కొట్టుకుపోవడము, ఫోర్ వీలర్లు కొట్టుకుపోవడము, తెలంగాణ రాష్ట్రం అంతా అల్లకల్లలో కావడము, వర్షం రాగానే ఇవన్నీ కబ్జా చేసి మొత్తము చెరువులను మొత్తం కనిపించకుండా చేసిన ఘనత. మరి చంద్రశేఖరరావు 10 ఏళ్ళు ఏం చేసినట్టు? దీంట్ల మీద నిఘా రాలేదా? హరీష్ రావుకు నిఘా రాలేదా? ఇక ఆయన అయితే ఇంక చంద్రశేఖరరావు తనయుడైతే ఏం లేదు. ఇక రామారావు ఇక ఇంత పెద్ద డ్రామాలు చేసి ఈరోజు మాట్లాడతాడు. ఈరోజు కొన్ని పేడు ఛానళ్ళను తీసుకొని ఆ ఛానళ్ళని పెట్టుకొని ఛానళ్ళ ఓనర్ అయిపోయాడు ఆయన. ఛానళ్ళ ఓనర్ అయిపోయి కాంగ్రెస్ అధికారంలో ప్రజలు గెలిపించుకున్న అధికారాన్ని ఈరోజు రోజు రోజుకు అన్నీ వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుంటే ఈ పనికి మళ్ళీ ఛానళ్ళతోటి రాష్ట్రం అంతా ఏ ఊరు కన్నా పోవచ్చు, ఏ మండలానికి కన్నా పోవచ్చు, ఏ డిస్టిక్ కన్నా పోవచ్చు. కావాలని కొని ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సీఎం ఊరికి పంపుతాడు, కొడంగల్కు కాన్స్టిట్యున్సీకి పంపుతాడు. పంపి ఒక పనికి మళ్ళా అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్ట్ లేక 2 అమ్మాయిలను పంపించేసి దాన్ని పెద్దగా లేవదీసి సాగదీస్తాడు. ఎవరు? డ్రామా ప్లేయర్ రామారావు. ఇక ఇంకో కొన్ని పేడ్ ఛానల్ ఉన్నారు, అంతా లౌండ్ పన బచ్చాగాళ్ళు మొత్తం ఎట్లా ఉంటారంటే ఢిల్లీలో ఇంకా ధర్నా. ఈ విషయాలు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఢిల్లీలో పోయి ప్రజలకు విశ్లేషణ ఇస్తే ఎంత సిగ్గుచేటు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎల్లవేళలా ముందుండి రాష్ట్ర ప్రజల గురించి మన గొంతుకతో ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మనము ప్రజలకు చూపించాలి, నీతి నిజాయితీగా పనిచేయాలి తప్ప ఇలాంటి ఛానళ్ళు పెట్టుకొని ఢిల్లీలో చేయడము, ఆయన సీఎం ఇంటికి పోవడము, సీఎం కాన్స్టిట్యున్సీకి పోవడము, ఇవన్నీ తప్పుడు పనులుగా కనిపిస్తలేవా రాష్ట్ర ప్రజలకు? రాష్ట్ర ప్రజలే కదా గెలిపించుకున్నారు. గెలిపించుకున్నాకనే కదా మీకు వచ్చిన ఓట్లలో మొత్తం అలా 10 మంది వెళ్ళిపోయినరు, ఒక అమ్మాయి చనిపోయింది లాస్య నందిత. తర్వాత పార్లమెంటులో అయితే 0 కదా. సిగ్గు శరం ఏమి లేదా కొంచెమన్నా? మీరు డ్రామాలు ఆడడము, మీరు మాట్లాడడము. ఈరోజు 2 లక్షల రుణమాఫీ భారతదేశంలో 29 స్టేట్లలో ఎవరు చేయండి? తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చేసినాక రైతులను రాజులు చేసి ఈరోజు ఎవరికి రాలేదు. 2 లక్షల రుణమాఫీ కంటే ఎక్కువ ఉంటే మా అధికారులు మీ ఇంటికి వస్తున్నారు, మీకు 2 లక్షల చిల్లర ఉంటే మీ పేమెంట్ కట్టండి, మీకు 2 లక్షలు మీ అకౌంట్లో వస్తున్నాయని ప్రతి వాడ విలేజ్ కంప్లీట్గా అందరూ కలిసేసి మొత్తానికి మీకు 2 లక్షల రుణమాఫీకి ప్రజలకు అవసరం వచ్చే సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ మీరేం కల్పించిండ్రు? అరే ఇచ్చింది మీరే సన్నాసులు, అవి చెడగొట్టింది మీరే, దాన్ని రుణమాఫీ అయింది మీరే, అప్పులు చేసింది మీరే, తప్పుల తడక మీరే. 7 లక్షల రుణమాఫీకిన మొత్తము ఈరోజు 7 లక్షల గురించి 7 లక్షల కోట్ల అప్పులు కడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.